నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తేనే సెక్షన్లు పెంచుతారు. మరి కేసు తీవ్రత ఆధారంగానే మరికొన్ని సెక్షన్లు పెంచిరు అనేది వినబడుతున్న చర్చ. కొన్ని సెక్షన్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ సెక్షన్ ఏంది? ఏది పోక్సో సెక్షన్ 51 RW6 అనే సెక్షన్ 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయట, తీవ్రత ఎక్కువ ఉంటే ఒక మైనర్ అమ్మాయి పైన. సో ఇట్లా రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం. పోలీసులు కరీంనగర్లోని బండి సంజయ్ నివాసానికి వెళ్ళగా అక్కడ భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో అతని మేనమామ డాక్టర్ వంశీకృష్ణకు ఈ నోటీసులు అందజేశారు. భగీరథ్ను విచారణకు తీసుకురావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థమైంది కదా? మరి వాళ్ళు రాలేదు. ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు పోలీసులు చెప్పండి? బండి సంజయ్ కొడుకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాలి. బండి సంజయ్ కొడుకు విచారణకు రాలేదు. పోలీసులు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకోబోతున్నాడు? రేవంత్ రెడ్డికి ఏం తెలవనట్టు డీజీపీకి ఫోన్ చేసి 3 రోజులు అవుతుంది ఏం చేస్తున్నారు మీరా? మీకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చీమ చిటుక్కుమన్నా మీ దగ్గరికి రావాలి. తెలంగాణలో ఏం జరుగుతుందో ఏం కథో మీకు తెలియకుండానే జరుగుతున్నాయా అన్ని? నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి పైన ఎంతవరకు వ్యతిరేకత వస్తుంది, ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తా. కానీ ఆ అబ్బాయి మాత్రం పోలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోలే. ఎందుకు పోలేదు? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏంది పరిస్థితి? లీగల్ యాక్షన్ ఏం తీసుకుంటారు? అరెస్ట్ చేస్తారా? దొరకబడతారా? పోనీ బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడు ఏం కథ అని లుకౌట్ నోటీసులు లేదు, రెడ్ కార్నర్ నోటీసులు లేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. రితరాజ్ మేడం చెప్తున్నది, మొన్న డీసీపీ మేడం చెప్తున్నది, సిట్ అధికారి మేడం ఏమంటున్నారు? నిందితుడు అంటే ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తాం. పోక్సో కేసులో ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తారా? ఒక పని చేయండి, రేపటి రోజు పోక్సో కేసు ఎవరిపైన అయితే ప్రూవ్ అయిన తర్వాత అరెస్ట్ చేయండి. ముందే ఎందుకు అరెస్ట్ చేయడం? అంటే చట్టం తెలియక మాట్లాడుతున్నారో ఏమో అర్థమైతలేదు. పోక్సో కేసు ఒక మైనర్ అమ్మాయి ఒక పర్సన్ పైన పెట్టిందంటే ఇమీడియట్గా ఆ పర్సన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేయాలి. ఇది ఉంది కదా చట్టంలో. మరి ఎందుకు చేయలేదు అరెస్టు? కేంద్ర మంత్రి కొడుకనా? మళ్ళీ కేంద్ర మంత్రి కొడుకు ఉల్టా కేసు పెడతారు అమ్మాయి పైన. హనీ ట్రాప్ చేసిరు, 50,000 రూపాయలు వచ్చిన 5 కోట్లు డిమాండ్ చేస్తారు. 400 కోట్లు ఆస్తున్నటువంటి వాళ్ళు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారండి? 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారా? బెంజ్ కార్, ఆయన బెంజ్ కార్కి 80 లక్షల రూపాయలు ఉంటుందట. బెంజ్ కార్, BMW. ఫార్చునర్ కారు 60 లక్షలు పెట్టి కొనరట వాళ్ళు. వీళ్ళు చెప్తా ఉంటే ఇక మామూలుగా లేదు. ఇక బండి సంజయ్ వాళ్ళు చెప్తుంటే సంజయ్ అన్న నేను మాట్లాడతాడు, మా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమి ఇబ్బంది పడుతుంది కదా? హ్యాపీగా ఉన్నారా వాళ్ళు? అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులే ఇంత ఇబ్బంది పడితే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన గురి కావాలా? ఎంత ఇబ్బంది పడాలా? ఎంత దిగులు చెందాలా వాళ్ళు?